ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ సర్వే ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సర్వే కావాల్సిన యొక్క పత్రాలు ఏంటి అనేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీరెవరు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే అండి. ఇప్పుడు భారత ఎన్నికల సంఘం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన ఎస్ఐఆర్ మీరు చేస్తున్నారు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ సర్వే ఎలా జరుగుతుంది? సర్వే ప్రకారంలో మేము ఏంటంటే డోర్ టు డోర్ తిరుగుతున్నాం సార్. డోర్ టు డోర్ తిరిగి మొత్తం వాటర్ దగ్గర నుంచి ఒక ఫోటో, ఆధార్ నెంబర్ వేసుకున్నాం, ఇన్విటేషన్ ఫారం ఒక ఫిరప్ చేసుకుని ఒకటి వాటర్కి ఇస్తున్నాము. ఇంటికి వెళ్తున్నారు కదండి మీరు, ఇంటికి వెళ్ళాడు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది మీకు? స్పందన బాగుందండి. అందరూ కూడా అన్ని ఫోటోలు అన్నీ రెడీ చేసుకుని మన ముందుగానే మేము ఆల్రెడీ ముందుగానే చెప్పుకుంటాం 2 రోజుల ముందు దాని ఫోటోలు అన్నీ రెడీ చేసుకుని అందరూ ఆధార్ కార్డు రెడీ చేసుకుని ఉంటున్నారు. మేము వెళ్ళినాం అంటే ఇది దేనికి అనేసి ముందే చెప్పారు మీరు, వాళ్ళకి ముందే చెప్పారా లేకపోతే అప్పుడు కూడా చెప్తున్నారా? వాళ్ళకి ముందే చెప్పాం సార్, 2 రోజుల ముందే చెప్పాం. వాటర్ రెడీ వెరిఫికేషన్ వస్తున్నాం అని చెప్పేసి ముందే చెప్పాం. ఈ సర్వే ఇప్పటివరకు ఎంతవరకు జరిగిందండి మీ దగ్గర? మీ దగ్గర 3 రోజుల మధ్య చేస్తాం. బాగా జరుగుతుంది, అందరూ కూడా బాగా ఫాలో చేస్తున్నారు. ప్రజల దగ్గర మీకు సహకారంగా ఉంది, బాగుంది సార్, అంత బాగుంది, బాగా చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ యొక్క సర్వే యొక్క వివరాలు అధికారులు తెలుసుకుంటున్నారు. అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి ముందుగా చెప్పారా లేకపోతే సమాచారం ఇవ్వకుండా వచ్చేస్తున్నారా, వాళ్ళ దగ్గర ఏ పత్రాలు తీసుకుంటున్నారా అనేసి ఒకసారి ప్రజలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. మీ దగ్గరికి అధికారులు ముందు వచ్చి సమాచారం ఇచ్చారా లేకపోతే సడన్ గా వచ్చేసి మీ దగ్గర సర్వే చేస్తున్నారండి? 2 రోజుల ముందు చెప్పారండి, ఇలాగ ఆధార్ కార్డ్ ఒక ఫోటో తీసుకోమని చెప్పారండి. ఈ సర్వే అంటే ఇప్పుడు మీకు ఈ సర్వే దేనికోసం చేస్తున్నారు అసలు? ఓట్ల వెరిఫికేషన్ అండి. అధికారులు చెప్పారా లేకపోతే మీకు ఏమైనా మామూలుగా తెలిసిందా ఇది ఓట్ల సర్వే అనేసి? అధికారులు చెప్పారండి. అధికారులు చెప్పింది. అక్కడ ఏమేమి తీసుకుంటారండి పత్రాలు మీ దగ్గర? ఆధార్ కార్డు ఒక ఫోటో అండి. అంటే పత్రాలు తీసుకుంటున్నారా లేకపోతే వెరిఫై చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నారా? ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకుంటున్నారండి, వెరిఫికేషన్ చేసి ఒకటి వాళ్ళ దగ్గర కాపీ ఉండి ఒకటి మాకు ఇస్తున్నారండి, సైన్ చేయించుకుంటున్నారండి. ఒకసారి ఈ పెద్ద ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏమన్నా చెప్పండి, ఈ సర్వే గురించి మీకు అధికారులు ముందు వచ్చి చెప్పారా లేకపోతే తర్వాత వచ్చి డైరెక్ట్ వచ్చి చెప్పారా, అసలు ఏం జరిగింది? ముందు వచ్చి చెప్పారండి. ఏమని చెప్పారండి? చెప్పకుండా 2 ఫోటోలను ఆధార్ కార్డు జిలాసులు అవి కావాలని చెప్పారండి. సరేలే 2 ఫోటోలు అంటే తీసి ఉంచుకున్నామండి. లోపల వచ్చారండి, వచ్చి అన్నీ లైన్ చేసుకుని ఒక ఫోటో తీసుకున్నాండి, రాసుకున్నాండి. నాకు పేపర్ ఇచ్చారండి, ఆయన పేపర్ ఇచ్చారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారండి? డబ్బులు ఏమి తీసుకోలేదు. అడిగారే మళ్ళీ డబ్బులు ఏమైనా అడుగుతారండి? అడగలేదండి, అసలు ఏం అడగలేదు. ఈ సర్వే దేనికోసం చెప్పారండి అసలు? ఆ వాటర్ల గురించి అని చెప్పారు. మీకు అర్థమైంది ఆయన చెప్పిందండి, మీకు అర్థమైందండి చేశారు కదా. ఈ సర్వే అసలు దేనికోసం చేశారు, ఈ సర్వే గురించి ముందు చెప్పారా అధికారులు వచ్చి లేకపోతే డైరెక్ట్ వచ్చేసి మీరు సర్వే చేస్తున్నారండి? కాదండి, ముందు ఈవే గారు వచ్చారండి, ఆధార్ కార్డు ఫోటోలు రెడీ చేసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ ఈ కాయింట్లు ఇచ్చారండి, ఫోన్ నెంబర్లో అవి ఎక్కించుకుని ఓట్ల గురించి చెక్కింగ్ చేస్తున్నారండి. ఓట్ల గురించి అని చెప్పారమ్మా లేకపోతే వచ్చి సర్వే చేస్తున్నాం అనేసి వెళ్ళిపోయారమ్మా? లేదండి, ఓట్ల గురించి అని చెప్పారమ్మా. సరేనమ్మా.